ఒకడు ఇక్కడ వందామంటాడు, ఒకడు ఫుట్పాత్ మీద వందామంటాడు, ఒకడు ఏం కూడా హోటల్ బుక్ చేస్తా అంటాడు. ఏం అర్థమవుతుంది ఫ్రెండ్స్. పండుకోపోవడం బెస్ట్. గైస్ ప్లాన్ సడన్ ఏంటంటే వీళ్ళు ఉంటున్నారు. మేము నలుగురము అరుణాచలం మీద ఫిక్స్ అయిపోయినాం గైస్. అంతే ఫాస్ట్ మాడుతున్నాం ఏమనుకోకండి, సరదా. సో గైస్ మేము బస్ ఎక్కినాం అనమాట. నేను విష్ణు, సాకేత్, ఇంకా వరుణ్. మిగతా ముగ్గురు వెళ్ళిపోతారు అన్నింటికి. మేము అరుణాచలం వెళ్ళిపోతున్నాం గైస్ సడన్గా. సో గైస్ మేము బస్ ఎక్కినాం అనమాట. ఈ బస్లో ఘాట్ రూట్ నుంచి తీసుకుపోతారు కదా అని వచ్చినాము. ఈ సడన్ డెసిషన్ తిరుపతి టు అరుణాచలం అనేది సడన్గా అనుకున్నాము, అయిపోతుంది. తిరుపతి వచ్చేసాం గైస్. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది, ఇంత మాయలేమవుతుంది, ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే. సో గైస్ బస్ అని. సో గైస్ 240 నాన్ స్టాప్ అరుణాచలం అంట బస్సు. తమిళ నాకు తమిళ కాదు, మీరు తమిళ చిలిగించే చిరుగునవ్వు. వరుణ్ నువ్వు హీరోరా వరుణ్. ఈ వీడియో చూస్తే మన క్లాస్ గర్ల్స్ ఇట్లా ఖుషి అయిపోతాను నేను చూసి అయ్యా కండలా. సో గైస్ మేము లాడ్జ్ ఏదో రూమో బుక్ చేసిన వరుణ్ గాడు తెచ్చినా అని చెప్పి టిఫిన్ తినేకి పోతున్నాం ఇప్పుడు. వెల్కమ్ టు ద వ్లాగ్. తినడానికి వెళ్తున్నాం టిఫిన్. ఎస్ బేసికలీ మా విషయం తమిళ రాదనమాట, మాకు రాదు. అంటే భోజనం వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మీరు ఆకులు కూడా ఒకవేళ నచ్చితే తినేయచ్చు. మాకు వచ్చరా తినొచ్చురా. సో గైస్ ఈ వరుణ్ గారు రూమ్ చెప్పిన రూమ్ ఇది పర్లేదు. ఎట్లా రూమ్ ఇది ఓకే, అదే వాళ్ళ ఇష్టం మనం చేస్తాం కానీ నాకు నచ్చలేదు, పర్లేదు. డైరెక్ట్ అరుణాచలం మనం ఫిక్స్ అయిపోయాం. ఇక అరుణాచలంకి వచ్చినాం డైరెక్ట్. రూమ్ కొంచెం బాగుంటుంది మన ఒపీనియన్. బట్ ఏంటంటే చీప్గా చేసుకోవాలి. ఇప్పుడు గిరి ప్రదర్శన అంటారు, చూద్దాం ఏమైందో. గైస్ చాలాసేపు లైన్ ఇచ్చినాక చెప్పినారు క్లోజ్ అని. ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్ దర్శనం. ఇప్పుడు ఏం చేయాలో మీరే చెప్పండి. రేపు మార్నింగ్ నమ్మండి ఫ్రెండ్స్. మాకు స్టోర్ కనిపించింది. స్టోర్ అందరికి అనుకుంటుంది వెళ్ళదు. తలపతి గైస్ ప్రిపరేషన్ చేసిన దాంట్లో కాఫీ తాగని ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే మాకు మోదీజీ లెక్కన ఉన్నాయి. మోదీజీ. అరే మోడీ ఏం చేసిండ్రా. సో గైస్ మా కాలం వస్తుంది, ఎందుకంటే మేము అల్పిరి స్టెప్స్ ఎక్కినాం కాబట్టి బట్ స్టిల్ చేస్తున్నామా బెస్ట్. కాఫీరా గైస్ కాఫీ ఇచ్చినాం 2/4 అంట. కాఫీ చెప్తే మనోడు చాయ్ ఇచ్చిందని చాయ్ పట్టు పర్లేదు గైస్. అల్లం ఇక్కడ తమిళనాడు చాయ్ ప్రైస్. సో గైస్ 2 o'clockకి మామిడికాయ తింటాం అనమాట. టైమింగ్ సంబంధం లేదు, ఇది మాకు కొంచెం కిక్ ఇస్తుంది కారం వేసింది కాబట్టి. గైస్ మన కాలం వస్తాయని చెప్పి ఎక్కువ మనం కూర్చుంటున్నా గైస్. చెప్పినాం గైస్ ఐ థింక్ 7 kilometers అయింది. మా కాలు చూపినాయి. ఇక చూస్తున్నాం. ఇక మౌంటైన్ డ్యూ తీసుకున్నాం, మౌంటైన్ డ్యూ అవుతున్నాం గైస్. 8 kilometers అయినాయి గైస్. ఇంకా ఓన్లీ 6 kilometers టు గో. లెగ్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి అందరి. పామిలు ఊపినాయి, నా ఊపినాయి. తిన్నాను ఇక ఏం చేస్తాం, ట్రై చేద్దాం. చాలండి. సో చేసుకుంటామంట మసాజ్ ట్రై చేస్తున్నాం. ఎట్లుంటుంది ఫస్ట్ టైం. ఇట్ రియలీ వర్క్స్ బ్రో, ఇట్ రియలీ వర్క్స్. నాకు చక్కగా పెడుతుంది, నాకు నవ్వు వస్తుంది. ఇక్కడ లైన్ కోసం కొట్టుకుంటారు గైస్. యాక్చువల్ మేము దూరం వచ్చినాము, మేము ఇక్కడ దూరం వచ్చినాం అన్నమాట. చాలా పెద్ద లైన్ అన్నమాట, 2 kilometers లైన్ అది. చాలా భయంకరమైన టైం అవుతుంది అనమాట. మాకు ఏం అర్థమవుతలేదు, మొత్తం మా అమ్మమ్మ ఉందన్నమాట. పిచ్చిలేస్తుంది.
బ్రో వరద బాధితులు అయిపోయినాం గైస్. మేము తెలిసే వరద బాధితులం అయిపోయినాం గైస్. బ్రో గొడవలు కూడా అవుతున్నాయి గైస్. విష్ణుని స్పందన ఏంటిదిరా? ఈ తమిళనాడు గవర్నమెంట్ కి ఏమైంది? ఒకవైపు స్టాలిన్, ఇంకో వైపు ఏంది అన్నమాలై. గైస్ కాంతార్ ఎఫెక్ట్ మొత్తం మీద కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో గైస్ ఫైనల్లీ ఫ్రీ దర్శనం అవుతుంది అనమాట. టెంపుల్ ఇది అనమాట. ఇక్కడ ఫుల్ టైం అవుతుంది సార్. ఇక్కడ పోలీసులు అట్లా చూడ ఒక నిమిషం వైడ్ యాంగిల్ స్పెషల్ రికమెండేషన్ పోలీసు వాళ్ళు. మేమేమో మార్నింగ్ 12కి వచ్చినాము. 6 o'clock వస్తే మేము మార్నింగ్ 6 వస్తే ఇప్పుడు వెళ్ళిపోతారు. ఈ టైం అయితే ఎగ్జాక్ట్ చెప్పు. 11:30 అవుతుంది. సో గైస్ ఇక్కడ అరుణాచల్ మొత్తం పార్షియాలిటీ చూపిస్తున్నారు, రికమెండేషన్ ఫాస్ట్ పంపించేస్తున్నారు అనమాట. ఇక ఏం చేస్తాం, ఇక్కడ ఒక అన్న అయితే కలెక్టర్ ఫోన్ చేసిండు ఈ ఇష్యూ గురించి, లేడీస్తో మాట్లాడిపిస్తుండు. మొత్తం పార్షియాలిటీ ఉంది ఇక్కడ. దర్శనం కాడ దర్శనం అయిపోయింది గైస్. ఫుడ్ అయితే అసలు రికవరీ అయితే లేదు. మీరైతే 1 day తీసుకోండి అల్పిరి, ఒకవేళ ఇది 2 కవర్ అవుతాం అనుకుంటా. ఇప్పుడు తమిళనాడు నుంచి ఏంది ఆంధ్రాకి వచ్చేసినాం అనమాట. బస్సు వాడు గ్యాప్ ఇచ్చాడు. హాయ్ గైస్, ఇప్పుడు మేము ట్రైన్ ఎక్కుదాం అనుకుంటాం అనమాట. సడన్గా బస్సు క్యాన్సిల్ అయిపోయింది. బస్సు క్యాన్సిల్ కాదు, బస్సులు లేవు. ఇక మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం, నో బ్యాడ్ వచ్చి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే రైల్వే స్టేషన్కి పోయి టికెట్లు బుక్ చేద్దాం అనుకుంటున్నా. టికెట్లు బుక్ చేసి ఇక కర్నూలు దాకా దిగేసి బస్సు అనుకుంటున్నాం. చూద్దాం ఏమవుతుందా. వీడికి మోషన్స్ అయినాయి. సో గైస్ ఇక ఆటో ఎక్కినాం రైల్వే స్టేషన్కి. గైస్ టికెట్ల కోసం కష్టపడుతున్నాం గైస్. సో గైస్ వీడు లాంజ్లో అనుకుంటాను, నేను విషయం మాత్రం ఆడ 100 ఫిక్స్ అయిపోయినాం గైస్. మొహమాట ఏం లేదు గైస్. లగేజ్ కన్నా సేఫ్టీ ఉండాలనేది నా ఒపీనియన్. వీడికంట హోటల్ కావాలంట, రెస్టారెంట్ కావాలి, అన్ని కావాలి. వీడు పుట్టుడే ఇంకా తాజ్మహల్ పుట్టిన మనోడు. ఎందుకు రే 12 అవుతుంది, ఇప్పుడు 1 అవుతుంది. ఇప్పుడు హోటల్ జ్వరం వచ్చింది కాబట్టి అన్న ఏసీలో అనుకుంటున్నాడంట. విన్నారా? మేము మాత్రం గైస్ మేము స్టేషన్ అనుకున్నాం, ఫిక్స్ అయిపోయినాము. తిరుపతి రైల్వే స్టేషన్ ఉన్నాము. వీడు పిల్ల ఊపుతుండు, వాడు ఏదో అరేంజ్ చేస్తుండు, వీడు పండుకుండు, వాడు బ్యాగ్ కింద అది పెట్టుకుండు. సో గైస్ నాకు రూమ్ దొరికింది అనమాట ప్లాట్ఫామ్ మీద.